హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు హౌ టు ఇన్స్టాల్ జావా 8 మన జావా 8 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే మన ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ డు యూ నీడ్ టు జావా సాఫ్ట్వేర్ అండ్ హౌ డు యూ డౌన్లోడ్ ద జావా సాఫ్ట్వేర్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ఏ జావా సాఫ్ట్వేర్ అండ్ హౌ టు వెరిఫై ద జావా is properly installed in our machine or not. How to set the environment variable temporarily and how to set the environment variable permanently. మీకు ఈ టాపిక్ అనేది మేము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి వై డూ యూ నీడ్ అ జావా సాఫ్ట్వేర్. జావా సాఫ్ట్వేర్ అనేది ఎందుకంటే మన జావా సాఫ్ట్వేర్ అనేది రన్ చేయడానికి, ప్రోగ్రామ్ అనేది రన్ చేయడానికి మనకి జావా సాఫ్ట్వేర్ అనేది అవసరం. అలాగే మనం ఎందుకంటే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం దీంట్లో నుంచి వెబ్ అప్లికేషన్స్ కానీ, ఆండ్రాయిడ్ యాప్స్ కానీ, డెస్క్టాప్ సాఫ్ట్వేర్ కానీ, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ కానీ, బిగ్ డేటా టూల్స్ కానీ ఇవన్నీ మనం ఏమన్నా పెర్ఫామ్ చేయడానికి జావా సాఫ్ట్వేర్లో మనం ఒక జావా కోడ్ రన్ చేయాలి. అది చేస్తే కానీ మనకి అవుట్పుట్ అనేది రాదు. అది మనం రావాలంటే మనం జావా సాఫ్ట్వేర్ అనేది కష్టంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే జావా సాఫ్ట్వేర్ అనేది అంటే ఎందుకంటే మనం జావా సాఫ్ట్వేర్ అనేది రాయాలి, కోడ్ రాయాలి కాబట్టి మనం జావా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే హౌ టు డౌన్లోడ్ ద జావా సాఫ్ట్వేర్. మనం జావా సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే అది మీకు చెప్తాను ప్రజెంట్. ఓకే, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఒరాకిల్ అనేది సెర్చ్ చేయండి. ఒరాకిల్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ ఒరాకిల్ ఇండియా వెబ్సైట్ అనేది మనం క్లిక్ చేయగానే మనం ఒరాకిల్లో మనం జావా అనేది డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే ఒరాకిల్ అనేది మన జావా అనేది వీళ్ళు తీసుకున్నారు, అంటే పర్చేజ్ చేశారు. ఒరాకిల్లో మనం ఎక్కడ ఉంటాయి అంటే ప్రొడక్ట్లో ఉంటాయి. ప్రొడక్ట్స్ అంటే ఆడు పర్చేజ్ చేశారు కాబట్టి ప్రొడక్ట్స్లో మనం ఇక్కడ జావా అనేది మనం సెర్చ్ చేయాలి. ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇక్కడ జావా అనేది ఉంది. జావా అనేది క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మన జావా అనేది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ జావా అనేది ఉంది, ఇక్కడ డౌన్లోడ్ జావా అని ఉంది. డౌన్లోడ్ జావా అని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కిందకి రావాలి. మన యాక్చువల్ ఏంటంటే జావా 8 అనేది మనం ఇన్స్టాల్ చేస్తున్నాను. మనం జావా అంటే న్యూ వర్షన్ ఆఫ్ జావా ఏంటి, జేడీకే 24. జేడీకే మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. జేడీకే మీన్స్ న్యూ వర్షన్ ఏంటి, జావా 24. మనం ఇప్పుడైతే మనం జావా 28 అనేది డౌన్లోడ్ చేస్తున్నాం. ఓకేనా, మీరు కిందకు వచ్చేయండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ జావా 8 అనేది ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ లైనాక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ అనేది మనం క్లిక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏంటంటే విండో ఓఎస్ కాబట్టి విండో నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. విండోస్ డౌన్లోడ్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీకు 86 బిట్, 86, 64 బిట్, 64 బిట్ అని ఉంది. మీది ఏ ఓఎస్ అనేది మీది ఏ బిట్ అనేది కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి, మీరు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ దిస్ పీసీ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మీకు సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డివైస్ స్పెసిఫికేషన్లో మీకు ఇక్కడ సిస్టమ్ టైప్ అనేది ఉంది, 64 బిట్ ఆపరేషన్ సిస్టమ్ ఇంటూ 64 బేసిక్ ప్రాసెసర్. ఓకే, మనం చెక్ చేసుకున్నాం. సిస్టమ్ టైప్ ఏంటి 64 బిట్ అనేది చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒరాకిల్ వెబ్సైట్లో ఇక్కడ మనం 64 బిట్ ఇన్స్టాలర్ ఉంది కదా, ఇక్కడ మనం జేడీకే 8 విండో అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి డౌన్లోడ్ ద జేడీకే అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడి అనేది అడుగుతుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది మనకి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వితే కానీ మనకి డౌన్లోడ్ అనేది అవుతే కానీ మనకి డౌన్లోడ్ అనేది అవ్వదు.
ఇక్కడ విజిట్ ఒరాకిల్ ఇండియా అనేది క్లిక్ చేయండి. ఓకే, జావా 8 క్లిక్ చేసిన తర్వాత ఓకే ఓకే you have account username password we provide the restart password continue. మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఓఎస్లో ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ అనేది ఫోల్డర్లో నీకు జావా అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ జేడీకే అనేది డౌన్లోడ్ చేశాను. అలాగే ఆటోమేటిక్గా జేడీకే డౌన్లోడ్ చేస్తే జేఆర్ఈ కూడా మనకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి సిస్టమ్కి మనకు తెలీదు, మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసాం కాబట్టి అది ఎక్కడున్నది మనకి తెలీదు. మనకి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే సిఎండి అనేది టైప్ చేయండి, అంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కమాండ్ ఇవ్వండి జావా సి అంటే కంపైలర్, అంటే మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం జావా సి అనేది ఇస్తే మనకి జావా సోర్స్ ఫైల్ అనేది మొత్తం ఇచ్చింది. దీన్నే మనం ఇట్ ఈజ్ పర్మనెంట్ జావా అనేది చెప్పుకున్నాం. మనం ఏంటంటే ఇది హౌ టు సెట్ ద ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ పర్మనెంట్లీ అయితే మనకి కమాండ్ లైన్ మనకు చూపించింది. ఒక టెంపరీ కావాలంటే మనం ఏం చేయాలంటే పాత్ అనేది ఇవ్వాలి. ఇక్కడ పాత్ అని ఇచ్చి మనకి ఆ ఫైల్ ఉంది కదా జేడీకే వచ్చేసిన తర్వాత బిన్లోకి వెళ్ళి ఇక్కడ జావా సి అని ఉంటుంది. మనకి జావా సి అంటే కంపైలర్. ఈ పాత్ని కాపీ చేసుకుని కమాండ్ ప్రాంప్ట్లో ఇది పాత్ పేస్ట్ చేసి ఇక్కడ సెమికాలన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ జావా సి అని ఇస్తే వచ్చింది, మనకి రిక్వైర్డ్ అని వచ్చింది. జావా సి అని ఇచ్చాం. ఓకే, ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ కాపీ చేసి జావా సి అని ఇష్టం గ్రేడ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే గో టు పర్మనెంట్గా మనం సెట్ చేయాలంటే ఇక్కడ సిస్టమ్ ఎన్వైరన్మెంట్ అని ఉంది. సిస్టమ్ ఎన్వైరన్మెంట్ అని చేస్తే ఎడిట్ ద సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పాపప్ వస్తుంది. దీంట్లో అడ్వాన్స్ అనేది ఉంటుంది. అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వేరియబుల్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వేరియబుల్ అంటే ఈ పాత్ని మీకు ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ జావా హోమ్ అనేది ఆల్రెడీ నేను ఇచ్చేసాను, ఎందుకంటే ఇది పర్మనెంట్గా మనం కోడ్ అనేది రాస్తే అది మనకి కంపైల్ చేసుకుని మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. నేను ఆల్రెడీ ఇక్కడ ఎడిట్ చేశాను. ఎడిట్ చేసిన తర్వాత మీరు ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు అనేది మనకి సిస్టమ్ అనేది జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. కమాండ్ ప్రాంప్ట్లో కూడా మన జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఎలా చెక్ చేసుకోవాలంటే జావా వర్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ జావా వర్షన్
మన జావా ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఏమి ఇన్స్టాల్ చేసాం 1.8. అలాగే జావా ఎస్సీ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ బిల్డ్ 1.8 అనేది వచ్చింది. జావా హోస్ట్ 64-bit సర్వర్ అండ్ VM బిల్డ్ ఈజ్ 25 and 451 byte 10 మిక్స్డ్ మోడ్. మనం జావా అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది. దట్స్ ఇట్ ఓన్లీ. మీకు ఈరోజు టాపిక్ ఏం కవర్ చేశానంటే హౌ డు యూ నీడ్ ద జావా సాఫ్ట్వేర్. మనకి జావా సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకంటే మన జావా కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అనేది జావా సాఫ్ట్వేర్ అనేది అవసరం. అలాగే మీకు హౌ టు డౌన్లోడ్ ద జావా సాఫ్ట్వేర్, ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను, డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే హౌ టు ఇన్స్టాల్ ద జావా సాఫ్ట్వేర్, ఎలా ఇన్స్టాల్ అంటే నెక్స్ట్ అని నొక్కితే మీకు ఆల్రెడీ జావా అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. అయిన తర్వాత మీరు ఫైల్, ఆ ఫైల్ అనేది మన ప్రోగ్రామ్ ఫైల్లో ఉంటుంది జావా అనేది, దాంట్లో మీకు ఇన్స్టాల్ అవుతుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాంట్లో జావా వర్షన్ జావా సి అంటే జావా సి అని కమాండ్ ఇచ్చింది అనుకో, అది ఇన్స్టాల్ అయినట్టే కమాండ్లో, కమాండ్ ప్రాంప్ట్లో. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్స్టాల్ అనేది మనకి కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ చెప్పాను కదా, డూస్ ద వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద కరెంట్ సెక్షన్ ఓన్లీ. కమాండ్ ప్రాంప్ట్లో మనకి ఆల్రెడీ ఎన్వైరన్మెంట్లోకి ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మన సెట్ ఇన్వాల్వ్ వేరియబుల్ అనేది వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? గో టు ద సిస్టమ్ ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్, యాడ్ జావా హోమ్, అప్డేట్ ద పాత్ అనేది మనం అక్కడ అప్డేట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఒకసారి మన కమాండ్ ప్రాంప్ట్లో వర్షన్ అనేది మనం చెక్ చేసుకోవాలంటే జావా ఐఫోన్ వర్షన్ అనేది చెక్ చేసుకుంటే మీకు ఈజీగా వర్షన్ అనేది మనకి చూపిస్తే, ఏ వర్షన్ అనేది చూపిస్తే మీకు కరెక్ట్గా డౌన్లోడ్ అయినట్టు. దట్స్ ఇట్ ఓన్లీ. ఈరోజు వీడియోలో మొత్తం మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇవన్నీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.